దేవుడు కరుణించిన పూజారి వరమియ్యలేదన్నట్టే తయారైందోల్లా ఛార్జింగ్ బండ్ల పరిస్థితి. భూమి మీద గాలి కాలుష్యాన్ని తక్కువ చేసుకుందామని సర్కార్లు కరెంటుతోనే నడిచే బండ్లని నడపాలని చూస్తున్నది. పబ్లిక్ కూడా పెట్రోల్ బండ్లకెళ్ళి ఛార్జింగ్ బండ్లకు మారాలని ఛార్జింగ్ బండ్లకు ట్యాక్సీలు తక్కువ చేసి అగ్వ ధరలకు అందించే సౌలతులు చేస్తున్నది. ఈవీ బండ్లు చాలు చేసిన కొత్తలా తొవ్వ నడుమ ఛార్జింగ్ అయిపోతే ఎట్లా? ఏదన్నా దూరాలకు పోయేటప్పుడు ఏడ పడితే ఆడ ఛార్జింగ్లు పెట్టుకునే తీరు ఉపాయాలు కూడా చేసింది. గాలినెందుకు ఖరాబ్ చేయాలని చాలా మంది కరెంటు బండ్లను కొంటున్నారు, నడిపిస్తున్నారు. కానీ అటు సర్కార్లు ఇటు జనాలు ఆశల మీద నీళ్లు చల్లుతాండ్రోల్లా కొందరు బడివెగాలు ఛార్జింగ్ బండ్లు నడపొద్దన్నట్టే ఇగో గిట్ల చేస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు ఎంత దారుణంగా ఉందన్నట్టు తెలుస్తుంది. కార్లో ఛార్జింగ్ లేదు, ఈవీ ఛార్జింగ్ పెడదామని. ఇక ఛార్జింగ్ స్టేషన్కి వస్తే జిహెచ్ఎంసీ నోట్ కార్బన్ ఎమిషన్ ఉంది కదా, ఏమో ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారా. ఓసిని ఇదెక్కడి పరేషాను, అన్నీ ఉన్న అల్లును నోట్లే శని అన్నట్టే తయారైందోల్లా ఈ దొంగ బడవగాలు చెయ్యబట్టి. ఇయాల రేపు అన్ని స్మార్ట్ సిటీలు అయినాయి. ఛార్జింగ్ బండ్లకు ఎసొంటి తిప్పలుండే అనుకుంటే మసిబట్టగాళ్లతోని అసలుకే ఎసరొచ్చే కాడికొచ్చింది కథ. పట్నంలో ఎలక్ట్రిక్ బండ్లకు ఛార్జింగ్ పెట్టే స్టేషన్లను సర్కారోళ్ళు పెడితే వాటికుండే ఛార్జింగ్ ప్లగ్గులను మాయం చేసిండ్రు దొంగ బడవగాలు. 7 కాడికి నరికి ఛార్జింగ్ పెట్టుకోకుండా చేసిండ్రు. ఓగన్న కారులా ఛార్జింగ్ పురాగా అయిపోయిందట. ఇక ఛార్జింగ్ పెడదామని కరెంటు పాయింట్ కాడ కారు ఆపిండు. ఆడ కారుకు పెట్టే ప్లగ్గులు లేదని చూసి పరేషాన్ అయిండు. ఇదెక్కడి పరేషాన్ రా నాయన అనుకుంటా తలకాయ పట్టుకున్నాడు. ప్రాగా ఛార్జింగ్ అయిపోయింది, ఇంటికెట్లా పోవుడని మస్తు ఫీల్ అయిండు. ఇక్కడ పరిస్థితి గిట్లున్నదనుకుంటా వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడ్చిండు. అయ్యా అధికారులు బుడ్డ కెమెరాలు పెట్టి ఛార్జింగ్ పాయింట్లను కాపాడుండ్రు అనుకుంటా ఒక్క తిరగ చెప్పబట్టిండు. మరి ఎవలెత్తుకపోయిండ్రు ఏం కథ అనేది పోలీసోళ్ళ నజరైతే బయటపడ్డది. గాని నెరీ అధ్వానంగా తయారైతున్నారోల్లా దొంగ బడివెగాలు. దొంగకు చెప్పే లాభం అన్నట్టు రాగి తీగల కోసం ఉపాయం వేసిండ్రు కావచ్చని అనుకోబట్టిండ్రు అటు దిక్కు జనాలు.